వెల్కమ్ టు ఫోకస్. ప్రపంచమంతా కరోనాతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉత్పత్తి, వినిమయం తగ్గిపోయి ధన ప్రవాహం కూడా తగ్గింది. దీంతో బిట్కాయిన్ పేరిట ఓ వర్చువల్ కరెన్సీ రంగంలోకి వచ్చింది. మరి ఆ కరెన్సీతో ఎదురయ్యే లాభ నష్టాలేంటి? వాటి వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం కనిపించనుంది? దీంతో ప్రపంచ గతి ఏ విధంగా మారనుందో ఓసారి పరిశీలిద్దాం. అసలు డిజిటల్ కరెన్సీకి ముందున్న పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాల మధ్య ద్రవ్య ప్రామాణికంగా డాలర్ ఎందుకు వచ్చింది? డాలర్ రాక వెనుక అమెరికా పాత్ర ఏంటి? ఈ అంశాలన్నింటినీ ఓసారి పరిశీలిస్తే ప్రస్తుత డిజిటల్ కరెన్సీ ఆవశ్యకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమెరికా కరెన్సీ డాలర్కు అంతర్జాతీయ మారక ద్రవ్యంగా గుర్తింపు ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ను, ఆ తర్వాత యూరోను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వివిధ దేశాల్లోని కేంద్రీయ బ్యాంకుల్లో ఉండే విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వాటా 64% ఉంది. మొత్తం అమెరికన్ డాలర్లలో 65% మేర డాలర్లు ఆ దేశం వెలుపలే వినియోగంలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 185 కరెన్సీలున్నాయి. వీటిలో చాలా కరెన్సీల వినియోగం ఆయా దేశాలకే పరిమితం. ప్రపంచవ్యాప్తంగా ఒక కరెన్సీ వ్యాప్తి ఎంతగా ఉన్నదన్నది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. యూరో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ బ్యాంకుల్లో 19.9% వరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో 85% అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతుంది. ప్రపంచవ్యాప్త రుణాల్లో 39% డాలర్ల రూపంలోనే ఇస్తున్నారు. అందుకే విదేశీ బ్యాంకులకు అంతర్జాతీయ వాణిజ్యం కోసం డాలర్ల అవసరం ఉంటుంది. అయితే డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించుకునేందుకు రష్యా, చైనా చేతులు కలుపుతున్నాయి. ఈ రెండు దేశాలు మారక ద్రవ్యం విషయంలో ఓ కూటమిగా మారుతున్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. గతంలో చాలా దేశాలు బంగారాన్ని మెరుగైన మారకంగా భావించేవి. బంగారం నిల్వల ఆధారంగా తమ దేశాల్లో నగదు ముద్రించేవి. 1944లో బ్రెటన్ వుడ్స్ ఒప్పందం కుదిరిన తర్వాత డాలర్కు ప్రాధాన్యం పెరిగింది. న్యూహాంప్షైర్లోని బ్రెటన్ వుడ్స్లో అభివృద్ధి చెందిన దేశాలు సమావేశమయ్యాయి. అమెరికన్ డాలర్ ఆధారంగా అన్ని నగదు మారకాలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగమైన దేశాలు బంగారానికి బదులుగా డాలర్ను వినియోగించుకునేందుకు ఇతర దేశాలను కూడా అనుమతించాయి. 1970 ఆరంభంలో ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు డాలర్లకు బదులుగా బంగారం ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేశాయి. అయితే అప్పటికే ప్రపంచంలోనే ప్రధానమైన కరెన్సీగా డాలర్ మారిపోయింది. రష్యా కేంద్రీయ బ్యాంకు ఫెడరల్ కస్టమ్ విభాగం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో రష్యా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ వినియోగం తొలిసారి 50% కన్నా తగ్గిందని ఆసియా నిక్కీ రివ్యూ పత్రిక కథనం ప్రచురించింది. రష్యా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో 46% మేర మాత్రమే డాలర్ను వినియోగిస్తున్నారు. ఈ రెండు దేశాల వాణిజ్యంలో యూరోల వినియోగం ఎన్నడూ లేనంతగా 30% కన్నా ఎక్కువగా పెరిగింది. రష్యా, చైనా కరెన్సీలతోనే జరుగుతున్న వాణిజ్యం మరో 24% దాకా ఉంది. వీటి వినియోగం కూడా ఇదివరకు ఈ స్థాయిలో లేదు. కొన్నేళ్లుగా రష్యా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. 2015 వరకు ఈ రెండు దేశాల మధ్య 90% వాణిజ్యం డాలర్లోనే జరిగేది. రెండో ప్రపంచ యుద్ధం దెబ్బకు ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పటికీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనదిగా పేరొందిన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్థికంగా కుదేలైపోయింది. అక్కడి పరిశ్రమలన్నీ నాశనమైపోయాయి. నిజానికి అప్పటికీ అమెరికా పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. పెరిగిన ద్రవ్యోల్బణంతో అతలాకుతలంగా ఉంది. కానీ ఆ సమయంలో యూకే బలహీనతను అగ్రరాజ్యం తెలివిగా వాడుకుంది. తన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూనే అప్పటిదాకా బలంగా ఉన్న పౌండ్ స్థానంలో డాలర్ను వ్యాప్తి చేసేలా రెండు విధాల ప్రయోజనం పొందే వ్యూహాన్ని రచించింది. ఆర్థికంగా దివాలా తీసిన యూకేకు ఆ రోజుల్లో ఏడాదికి 2% వడ్డీతో $4.34 బిలియన్ అప్పు ఇచ్చింది. ఆ అప్పును వడ్డీతో సహా పూర్తిగా తీర్చడానికి
బ్రిటన్కు 60 ఏళ్లకు పైగా పట్టింది. ఒక చేత్తో అప్పు ఇస్తూనే రెండో చేత్తో బ్రెటన్ వుడ్స్ ఒప్పందాన్ని బ్రిటన్తో ఆమోదింపు చేసుకుంది. యుద్ధంతో కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే ఉద్దేశంతో 1944 జూలై తొలి 3 వారాల్లో 44 మిత్ర రాజ్యాలకు చెందిన 730 మంది ప్రతినిధులు అమెరికాలోని న్యూ హాంప్షైర్ రాష్ట్రంలో ఉన్న బ్రెటన్ వుడ్స్లో సమావేశమై ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. అంతర్జాతీయ విత్త వ్యవస్థ నియంత్రణకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు, నిర్వహణకు అంతర్జాతీయ ద్రవ్యనిధిని, అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేశారు. దీన్నే తర్వాతి క్రమంలో వరల్డ్ బ్యాంక్గా పిలిచారు. అందుకే ఈ రెండింటినీ బ్రెటన్ వుడ్స్ కౌలులుగా వ్యవహరిస్తారు. అప్పటిదాకా కరెన్సీ విలువను నిర్ణయించడానికి దేశాలన్నీ అనుసరిస్తున్న గోల్డ్ స్టాండర్డ్ విధానానికి డాలర్ను ప్రామాణికం చేశారు. ఒకప్పుడు ప్రతి దేశము తన కరెన్సీ విలువ నిర్ణయానికి బంగారాన్ని ప్రమాణంగా నిర్ణయించుకునేది. ఉదాహరణకు అమెరికా గ్రాము బంగారం విలువ $1గా నిర్ణయించుకుంటే $1 ముద్రించినప్పుడల్లా గ్రాము బంగారాన్ని రిజర్వుగా భద్రపరిచేది. అలా ఎంత విలువ కలిగిన కరెన్సీ ముద్రిస్తే అంత బంగారాన్ని దాచిపెట్టేది. ఏదైనా ఆర్థిక సంక్షోభం తలెత్తితే, ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గితే ప్రజలు బంగారంతో కరెన్సీని మార్పిడి చేసుకుని వీలుండేది. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఇలా ఏ దేశానికి ఆ దేశం తనదైన సొంత స్వర్ణ ప్రమాణాన్ని నిర్వచించుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో మారక విలువలు స్థిరంగా ఉండేవి కావు. ఇది చాలా సమస్యలకు దారితీసింది. దీన్ని నివారించే పేరుతో బ్రెటన్ వుడ్స్ యంత్రాంగం ద్వారా బంగారానికి బదులు డాలర్ను పరోక్షంగా రిజర్వుగా మార్చారు. దీని ప్రకారం ఒక ఔన్స్ బంగారానికి $35 ధరను నిర్ణయించింది. బ్రెటన్ వుడ్స్ మంత్రాంగంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు డాలర్లు సరికొత్త ప్రామిసరీ నోట్లుగా మారాయి. దీంతో ప్రపంచ దేశాలు తమ కరెన్సీ ముద్రించుకోవాలంటే బంగారాన్ని రిజర్వ్ చేయాల్సిన పని లేకపోయింది. దానికి బదులుగా డాలర్లు సంపాదించుకుంటే సరిపోయేది. డిజిటల్ కరెన్సీ అనేది ఓ చెల్లింపు పద్ధతి. ఇది ఎలక్ట్రానిక్ రూపంలో మాత్రమే ఉంటుంది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి సాంకేతిక సహాయంతో డిజిటల్ కరెన్సీని ఎంటిటీలు లేదా వినియోగదారుల మధ్య బదిలీ చేయొచ్చు. ఇది భౌతిక కరెన్సీల మాదిరిగానే ఉన్నప్పటికీ డిజిటల్ డబ్బు హద్దుల్లేని బదిలీతో పాటు తక్షణ లావాదేవీలను అనుమతిస్తుంది. వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి డిజిటల్ కరెన్సీలను ఉపయోగించవచ్చు. అయితే దీనికి కార్యరూపం ఇచ్చిందెవరు? దీని వెనుక ఉన్న మొదలబేంటో తెలుసుకుందాం. ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ కల్లోలం ఎదుర్కోవడంలో క్షణం తీరిక లేకుండా పోరాడుతుంటే, చైనా మాత్రం తన మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ యువాన్ను ప్రారంభించడంలో బిజీగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన షెంజైన్, జాంగ్డూ, స్యూజో, షియాంగ్లలో గత ఏప్రిల్ నెలలోనే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించింది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. ఆయా నగరాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా డిజిటల్ వాలెట్స్ ద్వారా డిజిటల్ కరెన్సీ రూపంలోనే ఇవ్వనున్నారు. స్టార్బక్స్, మెక్డొనాల్డ్స్ వంటి మరో 20 ప్రైవేటు సంస్థలు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే 2022 వింటర్ ఒలింపిక్స్ నాటికి దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీని అధికారికంగా ప్రారంభించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది వివిధ దశలలో అమలు చేయవచ్చు. దేశమంతా పూర్తి స్థాయిలో డిజిటల్ కరెన్సీని వినియోగించడానికి బహుశా కొన్నేళ్లు పట్టవచ్చు. నిజానికి 2014లోనే చైనా అధికారులు డిజిటల్ కరెన్సీ కోసం ప్రయత్నాలను ప్రారంభించారు. అవి ఇప్పటికీ ప్రయోగ దశకు చేరుకున్నాయి. చైనా ఇప్పటికిప్పుడు ప్రయోగాత్మకంగా ప్రారంభించడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం అందులో ఒకటి కాగా, కరోనా వైరస్ విషయంలో మొదట్లో ప్రాథమిక సమాచారాన్ని ప్రపంచ దేశాలకు ఇవ్వలేదంటూ ట్రంప్ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు చైనాను దోషిగా చూపించేందుకు చేస్తున్న ప్రయత్నం రెండోది. ఇక మూడో అంశం ఫేస్బుక్ ఏడాదిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన లిబ్రా డిజిటల్ కరెన్సీ. 21వ శతాబ్దం ద్వితీయార్థం నాటికైనా
ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి అంతం పలకాలని భావిస్తున్న చైనా అందుకోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ డిజిటల్ కరెన్సీ కూడా అందులో భాగమే. మరో 2 ఏళ్లలో అధికారికంగా డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న చైనా ఇది ఖచ్చితంగా తమను ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని బలంగా నమ్ముతోంది. నిజానికి ఈ ప్రాజెక్టు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే ప్రారంభమైంది. ఇందులో పెద్దగా రహస్యం ఏమీ లేకపోయినా చైనా ప్రభుత్వం మాత్రం ఈ విషయం మీడియాలో ఎక్కడా రాకుండా కావాలని అడ్డుకుంటూ వచ్చింది. అయితే అధికారికంగా 2022 నాటికి ఈ డిజిటల్ కరెన్సీని చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రారంభించినా పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు 10 నుంచి 15 ఏళ్లు పట్టవచ్చని నిపుణులంటున్నారు. డిజిటల్ కరెన్సీ లక్ష్మీ విషయంలో ఇంకా భారత ఆలోచనలోనే ఉండగా చైనా మాత్రం ఎప్పుడో ఇండియాను దాటి వెళ్లిపోయింది. అయితే కింగ్ ఆఫ్ కరెన్సీ అమెరికా డాలర్ స్థాయిని అందుకునేందుకు చైనాకు ఇంకా చాలా సమయం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసలు ప్రపంచానికి అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ అవసరం నిజంగా ఉందా అంటే అవునన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ అప్పులను పరిగణలోకి తీసుకుంటే అమెరికన్ డాలర్ అదనంగా ఎక్కువ విలువ పొందుతోంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓ కొత్త కరెన్సీ రావాలి. దానికి స్వాగతం పలకాల్సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా అది ఆమోదం పొందేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ డాలర్కి ప్రత్యామ్నాయంగా డిజిటల్ యువాన్ రావడం ఖచ్చితంగా చెప్పుకోదగ్గ పరిణామం. 2019లో జరిగిన అంతర్జాతీయ లావాదేవీల్లో సుమారు 90% అమెరికన్ డాలర్ రూపంలోనే జరిగాయి. ప్రపంచంలో 60% పైగా విదేశీ మారక నిల్వలన్నీ యుఎస్ డాలర్ రూపంలోనే ఉన్నాయి. అదే చైనా యువాన్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు లేదా విదేశీ మారక నిల్వలు కేవలం 2% మాత్రమే. భారత విదేశీ మారక నిల్వలు కూడా అమెరికన్ డాలర్ రూపంలోనే ఉన్నాయి. అదే చైనా విషయానికొస్తే $3 ట్రిలియన్ ఫారెక్స్ నిల్వలతో ఆ దేశం బలంగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో చైనా ఆధిపత్యం చెలాయించేందుకు డిజిటల్ యువాన్ ఖచ్చితంగా తోడ్పడుతుంది. డాలర్ ప్రభావం కారణంగా అమెరికా అటు ఆర్థికంగా ఇటు రాజకీయంగా కూడా పెత్తనం చెలాయిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం, బ్యాంకులు ఎక్కువగా అమెరికన్ డాలర్పై ఆధారపడడం వల్ల రష్యా, ఇరాన్ దేశాలపై ఆంక్షల పేరిట రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమైంది. చైనా ప్రవేశపెడుతున్న డిజిటల్ యువాన్ ప్రపంచ శక్తుల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. చైనా సెంట్రల్ బ్యాంక్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న డిజిటల్ యువాన్ ఖచ్చితంగా శక్తివంతమైన ఆయుధమవుతుంది. చైనాలో వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ లావాదేవీలను ఆ కరెన్సీ రూపంలో జరిపి తీరాల్సిందే. ప్రపంచ మార్కెట్లో అది ఖచ్చితంగా డాలర్ ఆధిపత్యానికి గండి కొడుతుంది. అయితే డిజిటల్ యువాన్ కానీ లేదా మరే ఇతర డిజిటల్ కరెన్సీలు కానీ నగదుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాబోవని ప్రస్తుతం థర్డ్ పార్టీలుగా ఉన్న క్రెడిట్ కార్డు వంటి వాటికి ప్రత్యామ్నాయం కావచ్చు. ఎంత త్వరగా డిజిటల్ కరెన్సీకి జనం అలవాటు పడతారన్న విషయం చాలా ముఖ్యం. వివిధ వర్గాల వ్యక్తులు, రిటైలర్లు, కార్పొరేషన్లు, ప్రభుత్వాలు, ఇతర దేశాలు ఈ మార్పును సహృదయంలో ఆదరించినప్పుడే డిజిటల్ యువాన్ విజయవంతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ప్రభావం పెరుగుతోంది. అన్ని దేశాలు ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టాయి. ఈ అంశంలో చైనా డిజిటల్ యువాన్ పేరిట ముందంజలో ఉంటే భారత్ లక్ష్మి పేరిట ప్రయత్నాలు షురూ చేసింది. అయితే ఈ డిజిటల్ కరెన్సీ విషయంలో ఇండియా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ కరెన్సీతో ముందు ముందు ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయోనని పూర్తి స్థాయిలో చర్చలు సాగిస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే డిజిటల్ కరెన్సీ లక్ష్మి ఆలోచన 2014లో పుట్టింది. ఆ ఏడాదిలోనే చైనా మధ్యలో డిజిటల్ యువాన్ ఆలోచన కూడా పుట్టింది. భారత ప్రభుత్వం అధ్యయనం పేరిట కమిటీలను వేసి తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెడుతోంది. అటు చైనా మాత్రం తమ ఆలోచనలను అమలుపరచడంపై శరవేగంతో పనిచేసింది. ఇండియా డిజిటల్ వ్యాలెట్లను ప్రోత్సహిస్తూ ఉంటే చైనా ఏకంగా డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని ఓ పరిశీలకుడు వ్యాఖ్యానించారు.
అయితే డిజిటల్ యువాన్ వల్ల భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పు ఏమీ లేదని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ యువాన్ను మనం ఓ ప్రమాదంలా చూడాల్సిన పని లేదు. మనం ప్రస్తుతం ఉన్న డిజిటల్ విప్లవంలో అది మనం వెళ్లాల్సిన మార్గానికి దారి చూపించే ఓ గుర్తులాంటిది. ఇప్పుడు చాలా దేశాలు ఎవరికి వారు ప్రత్యేకంగా ఓ డిజిటల్ కరెన్సీని డిజైన్ చేయించుకుంటున్నాయి. భారత్ కూడా ఆధార్ ఆధారిత పేమెంట్లు, యూపీఐ పేమెంట్లు వంటి స్థానిక విధానాల నుంచి బయటకు రావాలి. డిజిటల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తూ దేశంలోని మెజారిటీ ప్రజల్ని బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేయాలని సూచించారు. అయితే ఇండియాలో ఇలా క్రెడిట్ కరెన్సీ వాడకం 2-3 ఏళ్ల క్రితం చాలా తక్కువ. ఎప్పుడైతే నోట్ల రద్దు చేశారో అప్పటి నుంచి డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగిపోయింది. కరెన్సీ రద్దు తర్వాత జనం కార్డ్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ లావాదేవీలు అలవాటు చేసుకున్నారు. అంతకు ముందెప్పుడు కార్డులు వాడని వాళ్లు కూడా స్వైపింగ్ మొదలుపెట్టారు. నోట్ల రద్దు తర్వాత వ్యాపారులు కూడా డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేయక తప్పలేదు. రోడ్డుపై టీ స్టాల్ నిర్వాహకులు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. ఒక్క పేటీఎం వ్యాలెట్లోనే 20 కోట్ల మంది లావాదేవీలు చేస్తున్నారంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంతలా పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో డిజిటల్ కరెన్సీ గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డాలర్ను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చైనా యువాన్ పేరుతో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో డిజిటల్ కరెన్సీ దిశగా అడుగులు వేశారు. లక్ష్మీ పేరుతో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. డిజిటల్ కరెన్సీలో బ్యాంక్ అకౌంట్ లాగానే అకౌంట్ ఓపెన్ చేసి మనీ డిపాజిట్ చేసి లావాదేవీలను జరపవచ్చు. నగదుతో పని లేకుండా డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుగుతాయి. 2014లో లక్ష్మీ పేరుతో భారత్ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించిన సమయంలోనే చైనా కూడా యువాన్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. చైనా డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ప్రక్రియ శరవేగంగా పూర్తి చేసుకొచ్చింది. భారత్లో భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే బదులుగా లక్ష్మీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఈ డిజిటల్ కరెన్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు దెబ్బతినకుండా ఈ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అయితే భారత్లో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిబ్రా అధికారిక కరెన్సీ వల్ల వివిధ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలపై, ఆర్థిక విధానాలపై ప్రభావం పడవచ్చు. అందువల్ల ప్రభుత్వాలలో, నియంత్రణ సంస్థలలో కలవరం మొదలైంది. లిబ్రాతో తమ ఆర్థిక వ్యవస్థలకు ఏర్పడే ముప్పును తట్టుకోవడానికి పలు ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. యూకే, EU, కెనడా, జపాన్, స్వీడన్, స్విట్జర్లాండ్ సంయుక్తంగా డిజిటల్ కరెన్సీ విషయమై పరిశోధనలు సాగిస్తున్నాయి. ఈక్వెడార్, టునీషియా తదితర చిన్న దేశాలు ప్రయోగాత్మకంగా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాయి. అధికారిక డిజిటల్ కరెన్సీలు కాగితపు కరెన్సీలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించి అందుబాటు, గుర్తింపు, వడ్డీ అనే 3 లక్షణాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు కేంద్రీయ బ్యాంకుల్లో నేరుగా ఖాతా తెరవచ్చు లేదా వాణిజ్య బ్యాంకులతోనే లావాదేవీలు జరపవచ్చు. ఇక గుర్తింపు విషయానికి వస్తే డిజిటల్ నగదు, పేపర్ కరెన్సీ మాదిరిగా ఎవరి దగ్గర ఉన్నదో గుర్తించలేని పరిస్థితి ఉండొచ్చు. గుర్తించే విధానం ఉంటే అక్రమ లావాదేవీలకు తావుండదు. వివాదాల పరిష్కారం సులభమవుతుంది. అందువల్ల ప్రభుత్వాలు డిజిటల్ కరెన్సీని గుర్తించే వీలుండాలని భావిస్తాయి. CBDC దేశ ద్రవ్య విధానాలపైన, ఆర్థిక వ్యవస్థపైన విశేష ప్రభావం చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ పాత్ర కూడా మారిపోతుంది. వడ్డీ రాబడి ఉండి అందరికీ అందుబాటులో ఉంటే ప్రజలు తమ డిజిటల్ మనీని రిజర్వ్ బ్యాంక్ దగ్గరే పెడతారు తప్ప వాణిజ్య బ్యాంకులను ఆశ్రయించరు. ప్రజల పొదుపు సొమ్ము బ్యాంకు డిపాజిట్ల రూపంలో కాకుండా CBDCగా మారుతుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చుకోవడానికి నగదు కావాల్సి వస్తే రిజర్వ్ బ్యాంకుపై ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చు. నగదును బ్యాంకుల్లో వడ్డీ కోసం పెట్టుకోవడం కన్నా ఉపయోగంలోకి తేవడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. CBDC వడ్డీ విధానం అంత ప్రోత్సాహకరంగా కాకపోయినా ప్రజల వ్యయంపై మక్కువ చూపవచ్చు.
డిజిటల్ కరెన్సీ రూపకల్పనలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సౌకర్యం, తక్కువ వ్యయం, భద్రత, అన్ని వేళలా అందుబాటు, విశ్వసనీయత కలిగి ఉండాలి. సైబర్ దాడుల నుంచి భద్రత ఉండాలి. మన దేశంలో ఫేస్బుక్ 260 మిలియన్, వాట్సాప్కు 400 మిలియన్ చురుకైన వినియోగదారులున్నారు. కానీ యూపీఐ వినియోగదారులు 100 మిలియన్ మాత్రమే. యూపీఐ మీదుగా చెల్లింపులకు అనుమతి పొందాలని ఈ సంస్థలు భావిస్తున్నాయి. దీనికి ఈ-కామర్స్, రుణాలు, బీమా వంటి ఆర్థిక సేవలు జోడింపు అయితే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థని ప్రమాదంలో పడుతుంది. భారత చెల్లింపుల వ్యవస్థలోనే కాదు, బ్యాంకింగ్, ఫినాన్స్ రంగాల్లోకి ప్రవేశించి దేశ ఆర్థిక సుస్థిరతకే ముప్పు తెస్తాయి. ప్రస్తుత పరిస్థితిలో డిజిటల్ కరెన్సీ అవసరం ఎంతైనా ఉంది. అయితే డాలర్ ఏ విధంగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించిందో డిజిటల్ కరెన్సీ కూడా ఏదో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు ప్రతి దేశము సొంత కరెన్సీ రూపకల్పనకు సన్నద్ధమవ్వాలి. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయి ప్రామాణికం పైన పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓ దేశం తమ కరెన్సీపై పట్టు పెంచుకుంటుందో అప్పుడే నిర్ణయాత్మక శక్తి ఉంటుందన్న విషయాన్ని ప్రతి దేశం గుర్తించాలి. ఇది వాటి స్పెషల్.